హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ దగ్గర డబ్బుంటే అమాయకురాలైన మా చెల్లెల్ని మీరు మోసం చేసేస్తారా? మీరు మోసం చేస్తే ఎవరికి తెలియదు అనుకున్నారా? ఎవరు చూసినా చూడకపోయినా ఆ దేవుడు చూస్తాడు. అందుకే ఆ దేవుడు నీకు శిక్ష పడేలా చేశాడు అని సంతోష్ సిద్ధుని అంటూ ఉంటాడు. సార్, ఆలస్యం అవుతుంది, పదండి వెళ్దాం అని కానిస్టేబుల్స్ సిద్ధుని అంటూ ఉంటారు. దయచేసి నన్ను ఒకే ఒక్క 2 నిమిషాలు నా భార్య తులసితో మాట్లాడనివ్వండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ ఏం మాట్లాడకపోవడంతో, తులసి ప్లీజ్ 2 నిమిషాలు నీతో మాట్లాడాలి, అలా పక్కకు వస్తావా అని సిద్ధు అంటూ ఉంటాడు. తులసి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తులసి వెళ్ళమ్మా, అల్లుడు గారు పిలుస్తున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీకు సిగ్గుందమ్మా, ఎవరమ్మా నీకు అల్లుడు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. సంతోష్, నోరు మూసుకోరా, ఈరోజు నువ్వు కోర్టుకు వచ్చావేమో కానీ సిద్ధుబాబు మాత్రం హరీష్ని తీసుకొచ్చిన ప్రతిసారి కోర్టుకు వస్తూనే ఉన్నారు. హరీష్ని నిర్దోషిగా విడిపించటం కోసం తన వంతు ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. మీరంతా ఈరోజు వచ్చారా, కానీ సిద్ధుబాబు కష్టంలోనూ సుఖంలోనూ అన్నిట్లో కూడా మాకు తోడు ఉన్నాడురా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా సిద్ధుబాబు తప్పు చేశాడంటే నేను నమ్మను అని చెప్పి లక్ష్మి అంటుంది. మేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా, సాక్ష్యంలో కళ్ళకు కట్టినట్టు కనిపించింది కదా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. రే సంతోష్, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారు, అలానే మన కళ్ళు మనల్ని మోసం చేసాయేమో. సిద్ధుబాబు అలాంటి వాడు కాదు, సిద్ధుబాబు గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. తులసి, అమ్మగా చెప్తున్నాను, సిద్ధుబాబు నీతో మాట్లాడాలంటున్నాడు, వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తులసి పక్కకు వెళ్తుంది. తులసి, నా మొహం చూడటానికి కూడా నీ మనసు అంగీకరించదని నాకు తెలుసు తులసి. నేను కావాలని ఆ శ్రీకాంత్కి యాక్సిడెంట్ చేయలేదు తులసి. అసలు శ్రీకాంత్ ఎవరో కూడా నాకు తెలీదు. వర్షంలో నామినేషన్ వేయటానికి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఇదే నిజం తులసి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నా వల్ల ఖుషి తండ్రిని కోల్పోయింది. ఖుషి ఇక్కడ ఉండుంటే ఖుషి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేదాన్ని. ఖుషికి ఈ ఫ్రెండ్ క్షమాపణ చెప్పాడని చెప్పు తులసి. నిన్ను కూడా నేను చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను తులసి అని సిద్ధు తులసి చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటాడు. నేను కావాలని ఈ యాక్సిడెంట్ చేసి ఉంటే, నేను యాక్సిడెంట్ చేశానని జడ్జి గారి ముందు ఎందుకు ఒప్పుకుంటాను తులసి? అసలు ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ గారు చనిపోయారన్న విషయం కూడా నాకు ఇన్ని రోజులు తెలీదు. ఆ యాక్సిడెంట్లో చిన్న చిన్న గాయాలయ్యాయి అని మాత్రమే మా నాన్న చెప్పారు. నేను కూడా అదే నిజం అనుకున్నాను. ఆ రోజే గాయాలతో ఉన్న వాళ్ళను చూడటం కోసం హాస్పిటల్కు వెళ్ళాను. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయారని డాక్టర్ నాకు అబద్ధం చెప్పాడు. ఇప్పుడే తెలిసింది తులసి, ఆ యాక్సిడెంట్కి 2 ప్రాణాలు పోయాయని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తులసి. నన్ను క్షమించు, నేను కావాలని వాంటెడ్గా ఏది చెయ్యలేదు అని చెప్పి సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. ఏమండి, ఇన్ని రోజులు శ్రీకాంత్ గారు చనిపోయారు అంటే ఎవరో యాక్సిడెంట్ చేశారు, శ్రీకాంత్ గారు చనిపోయారు అనుకున్నానే, కానీ మీరు యాక్సిడెంట్ చేయడం వల్లే శ్రీకాంత్ గారు చనిపోయారన్న నిజం ఇప్పటికిప్పుడు తెలియటంతో నేను అలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యానే తప్ప మీ పైన నాకు ఎలాంటి కోపం లేదండి. మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటండి? మీరు వాంటెడ్గా శ్రీకాంత్ గారిని చంపాలనుకొని ఉంటే ఆ యాక్సిడెంట్ చేసింది మీరేనని జడ్జి గారికి చెప్పేవాళ్ళు కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసండి. మీరు ఈ నేరాన్ని మీ పైన వేసుకోవాలి అనుకున్నారు కాబట్టే జడ్జి గారి ముందు నిజం ఒప్పుకున్నారు, అంతేకాదండి. మీరు తలుచుకుంటే ఆ వీడియోలో మీరు కనిపించిన ఫుటేజ్ అంతా కూడా కట్ చేసి తీసుకురావచ్చు, కానీ మీరు అలా అనుకోలేదు. మీ వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది అని మీరు తెలుసుకున్న మరుక్షణం జడ్జి గారి దగ్గరకు వచ్చి నేరాన్ని అంగీకరించారు. శిక్ష పడుతుందని తెలిసి కూడా మీరు నేరాన్ని అంగీకరించారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అప్రిషియేట్ చేయాలనిపిస్తుందండి అని తులసి అంటూ ఉంటుంది. అంటే నా పైన నీకు ఎలాంటి కోపం లేదా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. శ్రీకాంత్ గారు అమాయకులు, చాలా మంచివాళ్ళు. ఆయన తలరాత అక్కడ వరకే రాసి పెట్టాడేమో ఆ దేవుడు, అందుకే ఆయన్ను అలా తీసుకెళ్ళిపోయారు.
ఆ టైంలో మీరు అక్కడ ఉన్నా ఉండకపోయినా ఆయన టైంని దేవుడు అక్కడి వరకే రాసి పెట్టి ఉంచితే అది జరిగిపోయేదండి. మీరు బాధపడకండి. కేసుని పునః పరిశీలిస్తానని జడ్జి గారు చెప్పారు కాబట్టి, కేసుని వాయిదా వేశారు కాబట్టి, తప్పకుండా ఈ కేసులో ఇంకేదైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో తెలుసుకుంటాను. మిమ్మల్ని ఎలాగైనా సరే విడిపించుకునే ప్రయత్నం చేస్తానండి అని తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి అని చెప్పి తులసి సిద్ధుని హగ్ చేసుకుంటుంది. ఖుషిని జాగ్రత్తగా చూసుకో. ఖుషి తండ్రి దూరం అవ్వటానికి నేనే కారణం. నాకు చాలా గిల్టీగా ఉంది తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తల్లి తండ్రి అన్నీ నేనే అయి ఖుషిని జాగ్రత్తగా చూసుకుంటానండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇంతలో కానిస్టేబుల్ సిద్ధు దగ్గరకు వచ్చి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మాట్లాడటం పూర్తయిపోయింది కదా, పదండి వెళ్దాం అని సిద్ధుని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఏమండి జాగ్రత్త అని తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. తులసి సిద్ధు బాబు ఏమన్నాడమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎందుకో ఈ యాక్సిడెంట్కి ఆయనకు ఎలాంటి సంబంధం లేదనిపిస్తుందమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. సిద్ధు బాబు గురించి మీ అందరికన్నా కూడా నాకే ఎక్కువ తెలుసు తులసి. సిద్ధు బాబు చాలా మంచివాడు. నీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, నిన్న హరీష్ని పోలీస్ వాళ్ళు బాగా కొట్టారు. హరీష్ని నిర్దోషిగా విడిపించమని విశాలాక్షి గారి దగ్గరకు వచ్చాను. బసవరాజు గారు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. అప్పుడే సిద్ధు వచ్చాడు. వాళ్ళు చేసిన తప్పుకు నన్ను చేతులు జోడించి క్షమాపణ అడిగాడు తులసి. సిద్ధు బాబు ఎంత మంచివాడైతే అలా చేస్తాడు. హరీష్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, నీకు తమ్ముడుగా చెప్తున్నానక్క అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చాడు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పొద్దన్నాడు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆయన గురించి నాకు కూడా బాగా తెలుసమ్మా. ఇన్ని రోజులుగా ఆయన గురించి నేను ఈ మాత్రం తెలుసుకోలేకపోయానా? అన్ని విషయాలు తెలుసు, ఆయన చాలా మంచివాళ్ళు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క బసవరాజుకి ఫోన్ చేస్తుంది. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా కనిష్క, ఆ దుర్మార్గుడు హరీష్కి శిక్ష పడిందా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. వాడు ఫ్రాడ్ కాదని తెలిసిపోయింది మోయ. అంతేకాదు ఆ యాక్సిడెంట్ చేసింది సిద్ధు అని సిద్ధు తనంతట తానే కోర్టులో ఒప్పుకున్నాడు. సిద్ధుకి శిక్ష పడింది మోయ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క ఏం మాట్లాడుతున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. నిజమే చెప్తున్నాను మోయ అని కనిష్క అంటూ ఉంటుంది. ఇక బసవరాజు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఒరే బసవ ఏమైందిరా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మ నేరాన్ని సిద్ధు అంగీకరించాడంట. సిద్ధుకి 5 సంవత్సరాలు జైలు శిక్ష జడ్జి గారు విధించేశారంటమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎంతగానో సిద్ధుని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేశాను, కానీ సిద్ధు తనంతట తన నేరం ఒప్పుకొని శిక్ష అనుభవిస్తున్నాడు అని బసవరాజు అంటూ ఉంటాడు. దీనంతటికి కారణం ఆ తులసేరా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తులసి గురించి కాదమ్మా, సిద్ధు గురించి. సిద్ధుని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, వాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కటానికి వీల్లేదు అని బసవరాజు లాయర్లకు ఫోన్ చేస్తూ ఉంటాడు. బసవరాజు గారు, మీ అబ్బాయి తనంతట తానే ఈ కేసు ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని బయటికి తీసుకురావటం చాలా కష్టం అని లాయర్లు చెప్తూ ఉంటారు. అమ్మ సిద్ధుని బయటికి తీసుకురావటం కష్టమని లాయర్లు చెప్తున్నారు. వెంటనే నేను పోలీస్ స్టేషన్కు వెళ్తాను, నా సిద్ధుని నేను చూడాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవ వద్దురా అని నీలాంబరి అంటూ ఉంటుంది. నేను ఇంట్లో కుదురుగా కూర్చోలేవనమ్మా, నేను నా సిద్ధు దగ్గరకు వెళ్తాను అని బసవరాజు టెన్షన్ పడుతూ డ్రైవర్ని తీసుకొని చాలా స్పీడ్గా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధుని పోలీసులు స్టేషన్ దగ్గర దించి లోపలికి తీసుకెళ్లబోతూ ఉండగా బసవరాజు సిద్ధు అని గట్టిగా పిలుస్తాడు. సిద్ధు వెనక్కి తిరిగి చూస్తాడు. ఒరే సిద్ధు ఏంట్రా ఇదంతా, నువ్వు నేరాన్ని ఎందుకు అంగీకరించావురా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఆ రోజు యాక్సిడెంట్లో ఎవరికి ఏం కాలేదని చెప్పారు కదా నాన్న, ఆ యాక్సిడెంట్లో 2 ప్రాణాలు బలైపోయాయి నాన్న. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోననే కదా హరీష్ నిర్దోష్ అని నేను నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా, ఆ విషయం నాకు కూడా తెలుసు, అందుకే నిన్ను ఎవిడెన్స్ కోసం వెళ్లకుండా చాలా ప్రయత్నం చేశాను అని బసవరాజు అంటూ ఉంటాడు. తప్పు చేయని వాళ్ళకు శిక్ష పడకూడదు నాన్న, నేను తప్పు చేశాను కాబట్టి నాకు శిక్ష పడింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు అలా మాట్లాడుకురా, నీకేం కాదురా, నిన్ను నేను బయటికి తీసుకెళ్తానురా అని బసవరాజు అంటూ ఉంటాడు.
నానా నాకొక మాట ఇస్తారా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏంట్రా అని బసవరాజు అంటూ ఉంటాడు. మాట ఇస్తానని చెప్పండి నాన్న అప్పుడే చెప్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సరేరా నీకు మాట ఇస్తున్నాను ఏంటో చెప్పు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నేను ఈ 5 సంవత్సరాలు జైల్లో ఉంటే నా తులసిని ఇంటి నుంచి బయటకు గెంటనని, తులసిని ఖుషీని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వండి నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు నీకు శిక్ష పడటానికి కారణం ఆ తులసిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసిని తప్పు చేసింది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. కేసు ఎవిడెన్స్ అంటూ నీ ప్రాణాలు తోడేసింది కదరా అని బసవరాజు అంటూ ఉంటాడు. హరీష్ చెల్లెలి భర్త శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటే తప్పు చేయని వాడిని నిర్దోషిగా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాకు ఉంది కదా నాన్న. తులసి చెప్పినా చెప్పకపోయినా హరీష్ని నిర్దోషిగా నేను బయటికి తీసుకొచ్చేవాడిని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అది కాదురా అని బసవరాజు అంటూ ఉంటే ముందు నాకు మాట ఇవ్వండి, తులసిని ఖుషిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇవ్వండి నాన్న, లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని సిద్ధు అంటూ ఉంటాడు. వద్దురా మాట ఇస్తున్నాను అని బసవరాజు సిద్ధు చేతిలో చెయ్యి వేసి చెప్తూ ఉంటాడు. ఇంకా బసవరాజు సిద్ధుని హక్ చేసుకొని ఒరే సిద్ధు నువ్వేరా నా అసలు రాజకీయ వారసుడివి, నువ్వు శిక్ష అనుభవిస్తున్నావంటే నా గుండె తరుక్కుపోతుందిరా, ఏదో ఒకటి చేస్తాను, అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను, నిన్ను బయటికి తీసుకెళ్ళిపోతానురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.